కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు దత్తాచల క్షేత్ర అధిపతి బ్రహ్మశ్రీ సభాపతి శర్మ గారు. నమస్కారం గురుగారు. జయ గురుదేవ దత్త. జయ గురుదేవ దత్త గురుగారు. శ్రీరామనవమి వస్తోంది. మరి దత్తాచల క్షేత్రంలో శ్రీరామనవమి జరపబడుతుందంటారా? అవునమ్మా, తప్పకుండా జరుపుతారా? తప్పకుండా బ్రహ్మాండంగా జరుపుతాము. శ్రీరామనవమి అంటే రాముడు కళ్యాణకారకుడు. విష్ణుమూర్తి 7వ అవతారం రాముడు. త్రేతాయుగకర్త అంటారు ఆయనని, రాముణ్ణి. ఆయన ఒక మహారాజుగా జన్మించారు. రాక్షసులని సంహరించడానికి జన్మించినటువంటి వాడు. అయితే శ్రీరామనవమి వివాహం అయిన తర్వాతనే అందరూ వివాహాలు చేసుకోవాలి అనే విధి విధానాలు కూడా ఉన్నాయి లోకంలో. అప్పటి వరకు ఎవరి పెళ్లిళ్ళు జరగవు. కాబట్టి దత్తాచల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణం. కాబట్టి ఈ నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉన్నటువంటి యొక్క క్షేత్రంలో శ్రీరామనవమి మహోత్సవములు బ్రహ్మాండముగా దేదీప్యమానంగా జరపబడతాయి. గురుగారు, అయితే ఇక్కడ నా సందేహం ఏంటంటే, అందరికీ తెలిసిందే శ్రీరామనవమి అంటే హనుమంతుల వారి గుళ్ళో కానీ రామాలయంలో కానీ విగ్రహాలని పెట్టేసి లేదా అప్పటికప్పుడు బొమ్మలైనా తీసుకొని వచ్చి చేస్తూ ఉంటారు శ్రీరామనవమిని. మామూలుగా మనం విన్నాము, పెళ్ళి అని అంటే గనక 5 రోజుల తతంగం అలా ఉంటుంది. ఇక్కడ మామూలుగా మనం ఏ గుళ్ళో చూసినా కానీ ఒకటే రోజు ఉంటుంది. అయితే ఒక్కరోజు చేస్తారా, లేకపోతే అసలు ఈ రాముల వారి పెళ్ళి మరి ఎన్ని రోజులు జరపబడుతుంది? వివాహం క్రతువులు ఉందమ్మా. పంచరాత్రము 5 రోజులు వివాహం జరగాలి. కానీ కాలక్రమేణా ఈ ఖర్చులను బట్టి మనం ఒక రోజులో పెళ్లి చేసుకుంటున్నాం సహజంగా. అయితే ఇవి వివాహం కాదు, రామనవరాత్రులు అంటారు. రామనవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు. వసంత ఋతువు ఆరంభం నుండి శ్రీరామనవమి వరకు 9 రోజులు నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో ఏం చేయాలండి అంటే, ఉగాది రోజు అంటే తెలుగు సంవత్సరం ఆరంభమైన రోజు ఉగాది అంటారు. యుగము ఆరంభమైన రోజు ఉగాది అని. ఆ ఉగాది నాడు వసంత నవరాత్రి ఉత్సవాలు ఆరంభమవుతాయి. ఆ రోజు గణపతి పూజ చేసి పుణ్యావచనము, వాస్తు మంటపారాధన ఇవన్నీ చేసుకోవాలి సహజంగా. చేసి శక్తి కొలది రామాయణం 24,000 శ్లోకాలు ఉంటుంది, వాల్మీకి రామాయణం. ఆ 24,000 శ్లోకాలను ఈ 9 రోజుల్లో పారాయణం చేసి 9వ రోజు నాడు అందులో కొంత భాగం అంటే 1,300 కానీ 13,000 కానీ 1,30,000 కానీ రామమంత్రంతో హవనం చేయాలి. హవనం చేసి తర్వాత కళ్యాణం చేయాలి. ఇది విధి విధానము. ఇకపోతే ఈ రామాయణ పారాయణంతో పాటు ఇంకా వేద పారాయణము ఉంటుంది. ఇంకా వేరే చాలా ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకోవచ్చు. కానీ మా దత్తాచల క్షేత్రంలో మాత్రం ఈ 9 రోజులు 24,000 శ్లోకములు పరిపూర్ణముగా పారాయణం చేసి, అలాగే ఋగ్వేద పారాయణం చేసి, ఋగ్వేదం 9 రోజుల్లో పూర్తి అయిపోతుంది. వేద పారాయణం ఒక్కో సంవత్సరం ఒక్కో వేదాన్ని పెడుతూ ఉంటాను. చేసి దశాంశ శక్తి కొలది హవనం చేసి శ్రీరామనవమి రోజున సాయంకాలం పూట జరుపుతారు. అంటే మామూలుగా అయితే మధ్యాహ్నము అలా చూస్తూ ఉంటాం కదా. మధ్యాహ్నం చేస్తారు. మధ్యాహ్నం ఆయనకి చతుర్థ ముహూర్తంలో వివాహం చేస్తూ ఉంటాం 12 గంటలకి. భద్రాచలంలో అలాగే జరుగుతుంది. కానీ మా క్షేత్రంలో మాత్రం సప్తమ ముహూర్తం, సూర్యోదయాది సప్తమ ముహూర్తం. సూర్యోదయం నుంచి 7వ లగ్నము, సూర్యోదయం నుంచి 4వ లగ్నము అత్యంత విశిష్టమైనటువంటిది. 4వ లగ్నం చాలా విశిష్టము. 4వ లగ్నముకి ఎంత విశిష్టత ఉందో 7వ లగ్నానికి కూడా అంత విశిష్టత ఉంటూ ఉంది. ఎందుకండి అంటే, రాముడు చల్లనివాడు. వేసవి బాగా ఉంది. వేసవి కాలంలో ఎండలకు తట్టుకోలేము. భక్తులు కూర్చోవాలంటే చాలాసేపు కూర్చోలేరు వేసవిలో. కాబట్టి మా క్షేత్రంలో సాయంకాలం పూట 6 తర్వాత 7ంటికి ఆరంభమవుతుంది రామ కళ్యాణం. దేదీప్యమానంగా ఆరంభమై 10-10:30కు ముగుస్తూ ఉంటుంది. ఇకపోతే మాలాంటి వాళ్ళు పాల్గొనొచ్చా అని మీరు అన్నారు. మీలాంటి వాళ్ళు తప్పకుండా పాల్గొనవచ్చు, తప్పకుండా కళ్యాణంలో కూర్చోవచ్చు. ఇప్పటి వరకు కళ్యాణంలో కూర్చునే వాళ్ళు దాదాపు ఒక 200 మంది పైన అయ్యారు, పేర్లు రాయించుకున్నారు.
ఇంకెవరైనా కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు, వాళ్ళ పేరును నమోదు చేసుకోవచ్చు. ముందే నమోదు చేసుకుంటే తగినటువంటి ఏర్పాట్లు చేస్తాము. రైట్. అయితే మేము రాలేమండి అక్కడ దాకా, కానీ మేము అంత మహిమగల క్షేత్రానికి డొనేషన్ ఇవ్వాలనుకుంటున్నాము, ఎలా అని వాళ్ళకి ఏం చెప్తారు? మీ శక్తి కొలది డొనేషన్స్ ఏవైనా విరాళాలు ఇవ్వవచ్చు. ఆ రోజు పెళ్లి భోజనం, విందు భోజనం ఉంటుంది. అంటే మామూలు భోజనం కాకుండా ఒక స్వీటు, ఒక హాటు, ఒక కూర, పచ్చడి, ఇలాగా పెళ్లి భోజనం ఉంటుంది. కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకి అక్షతలు, ముత్యాల తరంబ్రాలు ఇస్తున్నాం. కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకి రాలేని వాళ్ళు తమ తమ పేర్లను మాకు మీ ద్వారా పంపితే వాళ్ళకు కూడా అక్షతలు అవన్నీ పంపిస్తాము. రెండవది, విరాళాలు ఎవరి శక్తి కొలది వాళ్ళు ఇవ్వవచ్చు. విరాళాలు ఇవ్వాలే, ఇస్తేనే రావాలే అనేటువంటిది ఏం లేదు. ఎవరైనా సరే మామూలుగా రావచ్చు, స్వామిని దర్శించవచ్చు, భోజనం చేయవచ్చు, తీర్థప్రసాదాలు స్వీకరించవచ్చు. స్వామివారి దివ్యాక్షతలు ప్రతి ఒక్కరూ ఉచితంగా పొందవచ్చు. ఉచితంగా పొందాలనుకుంటే కూడా గోత్రనామాలు మాకు పంపితే అక్షతలు పంపిస్తాం మీ ద్వారా. సో ఇప్పుడు ఒక క్షేత్రానికి వచ్చినట్టయితే అటు దత్తుల వారిని దర్శించుకోవచ్చు, శ్రీచక్రం ఉంటుంది, అమ్మవారి దర్శనము అవుతుంది. అలాగే రాముల వారి కళ్యాణం విధి విధానంగా వేదోక్తంగా 3-4 గంటలు జరుగుతుంది. చతుర్వేద పండితుల చేత దాదాపు 11 మంది నుంచి 20 మంది వరకు వేద పండితుల చేత ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిశ్చయించాం, చేస్తున్నాం. మీరు తప్పకుండా మీ మీడియా ద్వారా అందరికీ మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కళ్యాణానికి రండి, స్వామిని దర్శించండి, కళ్యాణంలో పాల్గొనండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి, దివ్యాక్షతలు గ్రహించండి. మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగే అమ్మాయిల పెళ్ళిళ్ళల్లో ఆ అక్షతలను వాడుకోండి. అలాగే గురుగారు, చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. జయ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.